హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ముందుగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే ట్యూస్డే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ట్యూస్డే ఈవినింగ్ అయితే 4:30కి అలాగా వ్లాగ్ అనేది స్టార్ట్ చేశానండి. ఇక్కడైతే ఫస్ట్ ఇంకా బాబు అయితే స్కూల్ నుంచి వచ్చేసాడు. ఫస్ట్ అయితే ఇంకా టీ అనేది పెట్టేశాను అనమాట. ఫస్ట్ టీ అయితే పెట్టేసి దాన్ని సిమ్లో అయితే పెట్టేశానండి. ఇంకా తర్వాత ఆ టీ కాగేలోపు మనము బోల్డంత వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి టీకి అయితే పెట్టేసి ఇంక ఇక్కడ లంచ్ బాక్స్లు అవి ఉంటాయి కదా, ఇంకా అవి అయితే తీసేస్తున్నాను అనమాట. ఆల్రెడీ సింక్లో కొన్ని గిన్నెలు అవి అనేవి ఉన్నాయి. ఇంకా వాటిని అన్నిటిని ఒకటేసారి క్లీన్ చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ అన్నీ కూడా సింక్లోకి అయితే వేసేస్తున్నానండి. ఆఫ్టర్నూన్ అయితే బెండకాయ చట్నీ ముద్ద అవి చేస్తున్నాను అనమాట. ఇంకా గిన్నెలు ప్లేట్లు అలాగే ఉంచేసాను. ఇంక ఇక్కడైతే ఈవినింగ్ ఉద్దిపప్పు అనేది నానబెట్టానండి. యాక్చువల్గా మార్నింగే నానబెట్టేస్తూ ఉంటుంది. కాకపోతే ఇంట్లో ఉద్దిపప్పు ఇడ్లీ రవ్వ రెండు లేకపోయేటప్పటికి ఇంకా అప్పుడు తీసుకొచ్చారనమాట 4 o'clock అప్పుడు. ఇంకా అప్పుడైతే నానబెట్టేసి ఉంచాను. ఈవినింగ్ లేట్గా గ్రైండ్ చేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి అయితే ఉద్దిపప్పు అనేది నానబెట్టేసాను అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మనకి ఏవో ఒకటి దోశ పిండి కానీ ఇడ్లీ పిండి ఇలాగ ఏదో ఒకటి పెట్టుకుంటే మార్నింగ్ హడావిడి లేకోకుండా పిల్లలకి టిఫిన్స్కి సరిపోతుంది కదా అని చెప్పేసి ఎక్కువగా నేను ఇడ్లీ పిండి దోశ పిండి పెట్టేస్తానండి. ఇంకా తర్వాత సింక్లో గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసాను అనమాట. ఇంకా టీ అంటే ఎక్కువసేపు మనము టీ ఎక్కువగా ఒక 15 నిమిషాల వరకు మరిగితే టీ అనేది టేస్ట్ బాగుంటుంది కదా. ఇంకా అక్కడ ఇంకా ఉడుకుతున్నట్టుగానే నేను ఇక్కడ చెత్త కూడా ఊడ్చేసాను అనమాట. ఇంట్లో మొత్తం అంతా కూడా మొత్తం అంతా ఇలాగైతే క్లీన్ చేసేసాను. ఇంకా ఆలోపు టీ కూడా మరిగిపోయిందండి బాగా. ఫస్ట్ అయితే ఇంతకుముందు తాజ్మహల్ టీ అనేది వాడేవాళ్ళము. ఇప్పుడైతే రెడ్ లేబుల్ అయితే వాడుతున్నాం అనమాట. టేస్ట్ అనేది చాలా బాగుంది. దీంట్లోకి అల్లము ఇలాచి అవి ఏం వేయనండి. ఇవి ఇందులోనే ఉన్నట్టున్నాయి. ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట. ఇక్కడైతే టీ కూడా తాగేసామండి. కొంచెం సేపు అలా బయట కూర్చొని వ్యూ అయితే ఎంజాయ్ చేస్తూ టీ అనేది కంప్లీట్ చేసామన్నమాట. మాకి ముందర కారిడార్ పక్కనైతే ఇలా ఉంటుందండి. ముందర అన్నీ కూడా అపార్ట్మెంట్సేనమాట. ఇంకా తర్వాత నైట్ డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే ఏదో ఒక ఫ్రై చపాతీ చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను, కానీ ఇంకా వెజిటేబుల్ రైస్ అయితే చేయమన్నారు మా వారు. ఇంకా అందుకోసం అయితే ఫస్ట్ బియ్యం అనేది కొంచెము మెరుకులు కొన్ని చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, ఎందుకో పురుగు పట్టేస్తుంది అనమాట రైస్ ఈ మధ్య. ఇంకా అందుకని చెప్పేసి అవి కొంచెము ఏరేసి ఇలాగైతే నానబెట్టేసి ఉంచేసుకుంటున్నాను. మనకి రైస్ అయితే నానితే బాగుంటుంది కదా. ఇంకా తర్వాత అయితే కావాల్సిన వెజిటేబుల్స్ ఇలాగ నేను ప్రతి ఒక్కటి కూడా సపరేట్ కవర్లో పెట్టేసుకుంటానండి. వేటికి వాటికి సపరేట్గానే పెట్టేసుకుంటానమాట. ఇంకా కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇలాగైతే తీసేసుకుంటున్నాను. దీంట్లోకి మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి అయితే వేసుకోవచ్చు, మన ఇష్టము. నాకు ఇక్కడ బీన్స్, క్యారెట్, బీట్రూట్, ఆలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అవైతే వేసేసుకుని ఇలాగ ఫస్ట్ అయితే పీల్ చేసేసుకుంటున్నాను. నేనేంటంటే వెజిటేబుల్స్ కట్ చేసుకున్నప్పుడు కానీ ఇలాగ ఏదో ఒకటి బౌల్ కానీ ప్లేట్ కానీ ఉంచేసుకుంటాను. తీసిందంతా మొత్తం అందులోనే పెట్టేసుకుంటే మనకి కౌంటర్ టాప్ అనేది మెస్సీగా కాకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే, లేదంటే అలాగే పెట్టేసామంటే మళ్ళీ సపరేట్గా దానికి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది కదా. నేనైతే ఇలాగే చేస్తానన్నమాట. ఇంకా తర్వాత ఇంకా చిల్లీస్, ఆనియన్స్ అవన్నీ కూడా ఇంకా ఫ్రిడ్జ్లో తీసుకొచ్చుకొని ఫస్ట్ అయితే ముందుగా వెజిటేబుల్స్ అనేటివి కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసి అయితే వాటర్లో వేసేసుకుంటానమాట. ఇంక ఇప్పుడు ప్రజెంట్ అయితే పిల్లలకి ఎగ్జామ్స్ కూడా నడుస్తున్నాయి. ఇంకా బాబుని కూడా ఒకవైపు అయితే చదివించుకుంటూ వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఆఫ్టర్నూన్ బట్టలు అనేది వాష్ చేసి ఉంచాను అనమాట. ఇవాళ వైట్ అండ్ వైట్ అయితే వాష్ చేశాను. ఇంకా అవి కూడా బాగా ఆరిపోయాయి. వెనక బ్యాక్ సైడ్ చూసారా సన్సెట్, సూర్యుడు ఇలాగా సన్సెట్ అయ్యే టైంలో ఇలాగ ఉన్నాడనమాట సూర్యుడు. ఇంకా మాకు ఈ మందిర్ అవన్నీ కూడా బాగా దగ్గరగా వినిపిస్తూ ఉంటాయి అనమాట. మందిర్లో సాంగ్స్ అయితే భజన సాంగ్స్ వినిపిస్తూ ఉన్నాయండి. ఇక్కడైతే కొంచెం సేపు బాబుని అయితే చదివిస్తున్నాను. ఆఫర్లీ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి వీళ్ళకి. ఇంకా రేపటి ఎగ్జామ్ ఏముంటే అవి నేర్పిస్తూ వాడిని అయితే ఒక్కొక్కటిగా ఇలా క్వశ్చన్స్ అడగడము, వానికి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడము, ఇలాగైతే ఒక 1 to 2 hours అయితే కూర్చోబెట్టి అయితే చదివిస్తున్నాను అనమాట. ఒకవైపు చదివించుకుంటే ఇంకోవైపు అయితే డిన్నర్ అనేది స్టార్ట్ చేశానండి.
అప్పటికే 6:30 అలాగ అయిపోయింది. ఇంకా మళ్ళీ అంటే ఎర్లీగానే భోంచేస్తారనమాట. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఒకవైపు అయితే ఇలాగ చేసుకుంటూ ఇంకోవైపు అయితే వాడిని చదివించుకుంటూ ఉన్నాను. ఇంక ఇక్కడైతే వెజిటేబుల్ రైస్కి నార్మల్గా సింపుల్గా అయితే చేసుకుంటానండి. ఇలాచి, చెక్క, లవంగ ఇవన్నీ కూడా వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, బిర్యానీ ఆకు ఒకటి వేసేసుకొని అయితే ఇలాగ తిరువాత అనేది పెట్టేసుకుంటానమాట. కరివేపాకు అవి ఏమీ లేవు. మొన్న సాటర్డే మార్కెట్కి అయితే వెళ్ళలేదన్నమాట. అందుకని చెప్పేసి ఉన్న వాటితోనే ఇలాగైతే చేసేసుకున్నానండి. ఇంకా ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ అన్నీ వేగిపోయిన తర్వాత రైస్ అనేది వేసేసి ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల వాటర్ అయితే వేస్తానండి. ఇవి నార్మల్ బీబీటీ రైస్ అంటాం కదా అవి. ఇంకా అవి పెట్టేసిన తర్వాత ఇంకోవైపు అయితే రైస్ ఉడికిపోతుంది. ఇంకోవైపు అయితే బాబు చదువుకుంటూ ఉన్నాడు. ఇలాగ అటు ఇటు తిరుగుతూ మొత్తానికైతే డిన్నర్ అనేది కంప్లీట్ చేశాను అనమాట. ఇంకా డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా భోంచేసి ఇంకా ఇడ్లీ పిండికి అయితే నానబెట్టి ఉంచాను కదా, వాటిని కూడా మిక్సీకి అయితే వేసేసి ఇలా కలిపెట్టేసానండి. ఇంకా డిన్నర్ తర్వాత వచ్చిన గిన్నెలన్నీ ఇలా క్లీన్ చేసేసి కౌంటర్ టాప్ అనేది మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.